టీ మీడియా ప్రేక్షకులకు నక్షత్ర దినఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఏప్రిల్ 11. ఈ ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 11 నుంచి మే 7వ తారీఖు వరకు కూడా కృత్తికా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, వారికి ఏ అంశాలు బాగుంటాయి, ఏ అంశాల్లో బాగుండదు అనేది, అలాగే ఆ తర్వాత చివరిలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 11 నుంచి ఉండే ఈ కృత్తికా నక్షత్రం వారికి ఈ నెలలో ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే 1వ పాదంలో జన్మించారో వారు ఆరోగ్యపరంగా మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనిపిస్తుంది. స్కిన్కి సంబంధించిన ఎలర్జీ కానీ ఇలాంటివి రావటం కానీ, లేదా తర్వాత ఈ మెదడుకి సంబంధించిన విషయాల్లో కూడా చిన్న చిన్న స్లాట్లు లాంటివి కానీ ఏవైనా ఒకసారి అప్పటికప్పుడు ఏర్పడే ప్రమాదాలు కూడా కొంత ఈ కృత్తిక 1వ నక్షత్రం పాదం వాళ్ళకైతే మరింత ఎక్కువ కనిపిస్తున్నాయి. కనుక ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారు, అంటే మేష రాశిలో జన్మించిన వారు మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఈ నెలలో ఎక్కువ కనిపిస్తుంది. ఇక వృషభ రాశిలో ఉండే కృత్తికా నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు చేసే ప్రయత్నాల్లో అయితే లాభం అనేది ఎక్కువ కనిపించడం అనేది కూడా ఉంటుంది. ఇంట్లో ఏవో రకమైన శుభ సంఘటనలు చోటు చేసుకోవటం అనేది కూడా ఉంటుంది. శుభకార్యాల నిమిత్తం ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది కూడా సంభవిస్తుంది. ఇక ఇతరత్ర అంటే ఏదైనప్పటికీ కూడా ఉద్యోగాల్లో వీరు చేసేవన్నీ కూడా సజావుగానే పూర్తవటం అనేది ఉంటుంది. ఏప్రిల్ 2వ వారంలో విదేశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలం అవటం అనేది ఉంటుంది. ఏప్రిల్ 3వ వారంలో కృత్తికా నక్షత్రంలో పుట్టి ఎవరైతే కళ్యాణ గడియల కోసం వేచి ఉన్నారో వారి యొక్క అడుగులు ఒకంత ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. మే 1వ వారంలో నోరు తీపి చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసినప్పటికీ వృషభ రాశి వారి కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వారు మరిన్ని మంచి ఫలితాలు అయితే పొందే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఏదైతే కోర్టు వ్యవహారాలు ఉంటాయో ఆ కోర్టు వ్యవహారాలు కూడా ఒకంత ముందుకు రావటం అనేది ఉంటుంది. ఇదే నక్షత్రంలో జన్మించి ఎవరైతే ఏదైనా సరే వ్యాపార రంగంలో ఉన్న వారికి అయితే కనుక వారు మరింత లాభపడడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 12వ తారీఖు నుంచి చెప్పుకోదగిన అవకాశాలు అయితే పెరుగుతాయి. రాబడి పెరుగుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా కొత్త వస్తువులు సంపాదించుకోవటం అనేది కూడా సంభవిస్తుంది. ఇక ఏప్రిల్ 28వ తారీఖు, 28, 29, 30 ఈ తారీఖుల్లో మాత్రం ఇంట్లో కుటుంబ సభ్యుల పరంగా ఒకంత చికాకులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక ఆ 3 రోజుల్లో మాత్రం ఇంటి సభ్యుల విషయంలో మాత్రం ఒకంత శ్రద్ధ చూపించడం అనేది కూడా అవసరమై ఉంది. ఇక మిగతా అన్ని అంశాల్లో కూడా చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈ నెలలో వీరికి 12వ తారీఖు, 14వ తారీఖు, 19వ తారీఖు, 22వ తారీఖు, 24వ తారీఖు, 26వ తారీఖు, 1వ తారీఖు, 5వ తారీఖు ఏదైనప్పటికీ కూడా ఇవి తారాబలం ఉన్న రోజులు కనుక ఈ రోజుల్లో కొత్త పనులకి అంకురార్పణ చేస్తే కనుక అవి ఎంతో కొంత మంచి వైపు దారి తీయడానికైతే అవకాశం ఉంటాయి. ఇది ఈ భరణి నక్షత్రం వారి యొక్క ఫలితాలు. భరణి నక్షత్రం వారు మే 7వ తారీఖు వరకు చేయవలసిన పనులు కానీ ఎక్కడ చేసుకోవాలి అనే దానికి కూడా మనం ఆ తేదీని సూచించడం జరిగింది. ఎక్కువ శాతం అయితే కనుక వీరికి మంచి జరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల దినఫలాల కన్నా వారి యొక్క ఫలితాలని, ముఖ్య ఫలితాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే లేదా ప్రతికూల పరిస్థితులు అయితే కనిపించడం లేదు. మేషరాశి వారికి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చివరి నిమిషంలో ఆయా పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవటం అనేది ఉంటుంది. అయితే ప్రతి పని కూడా ఎంతో కొంత ఒత్తిడితోనే అది పూర్తవుతుంది తప్ప సజావుగా అయితే పూర్తవదు. చివరి నిమిషంలో మాత్రం వారు ఏ పని అయినప్పటికీ కూడా అది విజయవంతంగా పూర్తవుతుంది అంటలో సందేహం లేదు. వృషభ రాశి వారికి ఈరోజు ఒకంత
సానుకూలత, ఒకంత ప్రతికూలత 2 విషయాల్లో లభించడం అనేది ఉంటుంది. సానుకూలత అనేది చేసే వృత్తి ఉద్యోగాల్లో మరి మంచి పెరగడం అనేది ఉంటే గనక వ్యాపార రంగంలో ఉన్నవారికైతే ఖర్చులు అధికమవటం అనేది, లేదా ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గానీ, ఇంకో ఇతరత్రా గానీ ఏదైనా సరే ముట్టడించే ప్రమాదాలు కూడా లేకపోలేదు. ఎంతో కొంత వ్యాపార పరంగా ఏవో రకమైన డబ్బుని వెదజల్లవలసిన పరిస్థితులు గానీ, డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు గానీ అధికంగా గోచరించడం అయితే కనుక ఈరోజైతే ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం లభించడం అనేది ఉంటుంది. ముఖ్యంగా నాన్నగారి పరంగా ఏవో రకమైన ఆనందకరమైన, సంతోషకరమైన వార్తలు వినటం, లేదా ఆయన ద్వారా మనకి ఏదైనా సరే కొంత మేలు జరగటం అనేది కూడా ఉంటుంది. బంధుమిత్రాదుల్లో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపబడటం అనేది కూడా ఈరోజైతే సానుకూలకంగా పరిష్కృతం అవటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు ఒకంత లాభము, ఒకంత నష్టము. ఈ లాభం అనేది చేసే వృత్తి ఉద్యోగాల్లో అయితే లాభం పెరగడం అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా మాత్రం ఏవో రకమైన కొంత చికాకులు అయితే ఏర్పడటం అనేది ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల పరంగా అయితేనేమి, సంతాన పరంగా అయితేనేమి ఏవో రకమైన ఒకంత ఆందోళన కలిగే పరిస్థితులు అయితే ఒక్కోసారి ఉంటాయి. కానీ చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు, ఉపద్రవాల నుంచి కూడా అధిగమించి ముందుకు రావడం, సాధారణ ఆనందాన్ని అనుభవించడం అయితే ఈరోజు సంభవిస్తుంది. ఇక సింహరాశి వారికి చేసే వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు ఇనుమడింపబడటం అనేది ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా గడపడం అనేది కూడా సంభవిస్తుంది. భగవంతుడి యొక్క సేవలో కానీ, భగవద్ ఆలయాల దర్శనంలో కానీ వీరు ఈరోజైతే వాటిని దర్శించడం అనేది, వాటి యొక్క లాభాన్ని పొందడం అనేది కూడా ఈరోజైతే సంభవిస్తుంది. ఏదైనా కూడా ఈరోజు వీరికి ఎక్కువ దైవకృప లభించడం, తద్వారా వారి యొక్క ఆందోళన తగ్గించుకోవడం అనేది కూడా సింహరాశి వారికి అయితే సంభవిస్తుంది. కన్యారాశి వారు ఈరోజు మానసికంగా ఒకంత ఆందోళనకు నెట్టబడటం అనేది ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఏవో రకమైన చికాకులు అయితే కలుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో చేసిన పనికి అయితే సరైన ప్రోత్సాహం లభించకపోవటం అనేది కూడా ఉంటుంది. ఒకే ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే కనుక మిత్రుల యొక్క సహకారం లభించడం, కొత్త మార్పులు ఏదైతే అన్వేషిస్తున్నారో అవన్నీ కూడా సజావుగా పూర్తవటం అయితే ఈరోజైతే కన్యారాశి వారికి కనిపిస్తుంది. తులారాశి వారైతే ఈరోజు అన్ని విషయాల్లో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. చేసే వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మికంగా ఏవో రకమైన ఇబ్బందులు, లేదా ఒకసారి పొరపాట్లు చేయటం అనేది ఉంటుంది కనుక వృత్తి ఉద్యోగాల్లో ఏమరపాటు అనేది పనికిరాదు. ఇక నాన్నగారితో వీరు కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. లేదంటే వారసత్వంగా రావాల్సినవి ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఏవో రకమైన ప్రతిబంధకాలు ఎదురయ్యే పరిస్థితులు అయితే ఈరోజు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి వారైతే ఈరోజు సంతోషకరంగా గడపడానికి కొన్ని మార్గాలు అయితే ఎదురవుతాయి. అలాగే చేసే పనులన్నీ ఏవైతే మందకొడిగా ఉన్నాయి అనుకుంటున్నారో అవి ఒకంత ముందుకెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. నష్టాలు అయితే తగ్గుతాయి, లాభాలు అయితే కొంతవరకు పెరుగుతాయి. ధనుర్రాశి వారికి ఈరోజు అయితే ప్రోత్సాహకరమైన వాతావరణం లభించడం అనేది ఉంటుంది. అందరితో ఆనందకరంగా జీవితాన్ని పంచుకోవటం అనేది ఉంటుంది. కొత్త ప్రయత్నాలు, లేదా కొత్త ప్రయోగాలు ఏవైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా విస్తరించబడటం, ఆనందింపజేయటం, ఇలాంటి ఫలితాలన్నీ కూడా ఈరోజు ధనుర్రాశి వారు అయితే పొందబోతున్నారు. అలాగే ఏదైనా సరే ప్రయాణాల్లో కూడా ఎంతో కొంత లాభకరమైన పరిస్థితులు అయితే ఎదురవటం అనేది కూడా ఉంటుంది. మకర రాశి అయితే ఉంటుందో ఆ మకర రాశి వారు మాత్రం ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఇంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఏవో రకమైన పొరపక్షాలు ఏర్పడడానికి కానీ, భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకోవడానికి కానీ ఉంటాయి. ఇంటికి వచ్చే కొత్త బంధువుల వల్ల కూడా ఏవో రకమైన, లేదా అతిథుల వల్ల ఏవో రకమైన ప్రతిబంధకాలు కానీ, వారి రూపేణ ఎంతో కొంత మానసిక త్రిప్పట, శారీరక త్రిప్పట కలిగే అవకాశాలు కూడా లేకపోలేదు. కుంభరాశి వారు ఈరోజు చేసే ఏ పనిలో అయినా సరే ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. అవి ముఖ్యంగా ఏదైనా సరే ఇరుగు పొరుగు వారి విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. దగ్గర ప్రయాణాలు చేస్తూ అలా జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ప్రయాణాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. మీనరాశి వారికి కూడా ఈరోజు అంత బాగుండలేదు. ఆర్థికంగా ఎంతో కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మరి ధనం ఒకదాని కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటే మరో దాని కోసం ఖర్చు అవ్వటం, మానసికంగా శారీరకంగా ఎంతో కొంత అలజడికి లోన్ అవటం అనేది కూడా మీనరాశి వారికి ఈరోజు అయితే సంభవిస్తుంది.